ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? ఫస్ట్ టైం నేను జైల్లో ఉంది 4 days ఉన్నాను. తర్వాత కోవిడ్ టైంలో ప్రతిబంధం. సెకండ్ టైం జైల్లో ఉన్నప్పుడు సెకండ్ ఇష్యూ హాస్పిటల్ సెకండ్ కోవిడ్ అప్పుడు మల్లారెడ్డి దానప్పుడు అప్పుడు దాదాపు 9 రోజులు జైల్లో ఉన్నాను. మొత్తం సుమారు 45 days to 50 days మొత్తం 4 సార్లు జైలుకు పోయినాను. 4 సార్లు. రాహుల్ గాంధీ గారు వచ్చింది ఇప్పుడు మూడోసారి ఏదో ఉస్మానియా యూనివర్సిటీ కేసు అది చేసినప్పుడు అదైనప్పుడు 4 to 5 times అంటే 5 times అనుకోండి. ఒకసారి పోయి వచ్చినాను, 5 సార్లు జైలుకు వెళ్ళినాను. రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీ ఇష్యూ అయినప్పుడు వచ్చినాను. అప్పుడు దాదాపు 14 రోజులు జైల్లో ఉన్నాను. ఓకే, అప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చారు జైలుకు వచ్చి. అంటే రాహుల్ గాంధీ గారు వచ్చిన సందర్భము అప్పుడున్న పరిస్థితికి అది నాకు చాలా పెద్ద మోరల్ బూస్ట్ అది. ఎందుకంటే దానికంటే సంవత్సరం ముందే నేను హుజరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసి సొంత పార్టీ వాళ్ళు తిడుతున్నారు, బయట పార్టీ వాళ్ళు తిడుతున్నారు. సొంత పార్టీ వాళ్ళు అయ్యో పాపం అని తిడుతున్నారు, బయట వాళ్ళు మంచిగా అయిందని తిడుతున్నారు. ఎవరికి చెప్పుకోలేక బాధ అనుభవిస్తూ నా కార్యక్రమాన్ని నేను చేస్తూ డిమారలైజ్ అయి ఉన్న సమయంలో రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు వస్తారు, నేను జైల్లో ఉన్నా, కనీసం నేను కలవలేకపోతున్నా అని ఒక బాధ నా లోపల ఉన్నా, నేను నాతో ఉన్నోళ్ళకి చెప్పుకోలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు ఇద్దరు కలిసి స్వయాన రాహుల్ గాంధీ గారు, ఎందుకంటే రాహుల్ గాంధీని కలిస్తే చాలనుకుంటారు చాలా మంది. అవును, అంతే కదా. అసొంటి రాహుల్ గాంధీ గారు చెంచల్గూడ జైలుకి నాతో పాటు నా ఎన్ఎస్ఏ బృందాన్ని కలవనీకి ఏదైతే వచ్చి వారు మేమున్నాం నీకు అండగా ఏదైతే బూస్ట్ ఇచ్చిందో మీరు చూసుకుంటే, ఆ రాహుల్ గాంధీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత నేను తీసుకున్న ప్రోగ్రామ్స్ బాసరా IIIT, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, JNTU, TSPSC పేపర్ లీకేజ్, రెండోసారి Group 1 క్యాన్సలేషన్, ప్రతి ఒక్క ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం లెక్క తీసుకెళ్లారు. ఎందుకంటే ఆ మోరల్ బూస్ట్ అండ్ సపోర్ట్ మేమున్నాం నీకు అనేది అయితే ఇచ్చిండ్రో ఆ ధైర్యంతో నేను ఫైట్ చేయగలిగిన. లేకపోతే దానికంటే ముందు ఫస్ట్ కేసులు పెట్టారు, తర్వాత జైల్లో పెట్టారు, తర్వాత పక్కటి ఎముకలు ఇరగొట్టారు, దాని తర్వాత కొట్టారా, రిప్స్ ఫ్రాక్చర్ అయినాయి, హాస్పిటల్లో ఉన్నాను.